అందరికీ నమస్తే అండి. ఆటో గుద్దేసింది కదండి, రాపూడ్ అనే విలేజ్లో ఒక ఆటో గుద్దేసింది డాగ్కి. ఆల్రెడీ ఒక వీడియో 2 వీడియోస్ పెట్టాను దాని మీద. దాని దగ్గరికి మళ్ళీ ఈరోజు ఫీడ్ చేయడానికి, దానికి మెడిసిన్ కలిపిన పాలు ఇవ్వడానికి వెళ్తున్నానండి. అది కొంచెం దూరం, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. 10 కాదు 15 ఉంటుంది. కొంచెం లూప్ అండి. మనమే కానీ దాన్ని చూసి దానికి ఏమైనా హెల్ప్ చేయలేకపోతే దాని కాలు కులిపోయి తర్వాత దాని బాడీ కూడా కులిపోయే అంత అవకాశం ఉందండి. అంత దారుణంగా దాని పరిస్థితి ఉంది. ఎవరు పట్టించుకుంటారు ఆ మూలం చెప్పండి? మనం వెళ్ళకపోతే. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా హెల్ప్ అయితే కావాలండి. ఎందుకంటే అంటే ఫస్ట్ విషయం ఏంటంటే దానికి చాలా అవసరం ఉందండి. మెడిసిన్స్ కూడా కొంచెం కాస్ట్లీ మెడిసిన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వేగంగా క్యూర్ అవ్వాలి. డాక్టర్ గారు అదే చెప్పారు. ఇది రాకూడదు పిహెచ్సి అండి. మనుషులకైతే ఇలాంటివి ఎక్కడైనా లోపల హాస్పిటల్ అయినా ఉంటుంది. వాటికి ఎవరు ఉంటారు, ఎవరు పట్టించుకుంటారు? మనం పట్టించుకుంటేనే అవుతుంది వాటికి. దయచేసి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి దయచేసి. రెండోది రాకూడ దగ్గర ఉండే వెటనరీ అసిస్టెంట్తో ఈరోజు మాట్లాడానండి. కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఆ డాగ్కి మనం ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పాను. అతను హెల్ప్ చేస్తానండి, బట్ అతనికి అమౌంట్ అయితే ఇస్తానని చెప్పాను. అమౌంట్ ఇస్తాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి, డ్రెస్సింగ్ అయితే చేయండి, మెడిసిన్ అది ఇద్దామని చెప్పాను. అప్పటికి ఏమైనా తగ్గకపోతే మనం సర్జరీ చేయించడానికైనా మేము సిద్ధమేనండి. ఎందుకనంటే మనం మధ్యలో వదిలేం కదా. నేనైతే మధ్యలో వదిలే మనిషి కాదండి. తప్పకుండా దాని లాస్ట్ వరకు కూడా దాని జర్నీ అంతా మీకు చూపిస్తాను. అది సర్వైవ్ అయ్యి నేను ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు ఆపుతాను దాని వీడియో. అంతవరకు చేస్తానండి వీడియోస్. రెండోది, ఇదే రోడ్లో కూడా ఒక డాగ్ని చూపించాను మీకు. బ్లాక్ కలర్ది, హెయిర్ రిమూవ్ అయిపోయింది. అది కొంచెం బాగా తయారవుతుంది చక్కగా. దానికి కూడా మిల్క్ వేసాను. అది కూడా వీడియో పెడతాను తర్వాత. దయచేసి చూసే వాళ్ళందరికీ ఒకటేనండి రిక్వెస్ట్, మన ఛానల్ని కొంచెం అందరికీ చూపించండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి, అందరూ చూడడానికి. మళ్ళాగా ఈ జంతువులు అభిమానించే వాళ్ళు మాత్రమే చూసే ఛానల్. దయచేసి ఆ విషయంలో నాకు కొంచెం సహాయం చేయండి. డాగ్ లోపల ఉందండి, ఇది లెగలేకపోతుంది పాపం. దాని అభిమానం అయితే నన్ను చూపిస్తుంది. నేను ఫుడ్ పెట్టాను కదా, తోక ఊపిసి పాపం లెగలేకపోతున్నాను. గొప్ప దుఃఖం వేసింది దాని మీద. మెడిసిన్ కలిపిన పాలండి అవి వేస్తున్నాను. తర్వాత లేచి తాగింది, కానీ కాలు బాగా కన్నం పడిపోయి ఉబ్బిపోయిందండి. మనమే సకాలంలో చూడకపోయి ఉంటే ఇంకా డ్యామేజ్ అయిపోయి ఉండేది. అది ఇన్ఫెక్షన్ మామూలు కాదండి. ఇన్ఫెక్షన్ అయిపోయిందంటే చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కుళ్ళిపోద్ది బాడీ అంతా, ఇంకేం కాదు. ఇది పాలు వేసి చాలేదని మళ్ళీ బిస్కెట్స్ కూడా దాని మీద లైట్గా వేసానండి. లేదంటే ఇది తినట్లేదు, తాగడానికి రావట్లేదు. అందుకని చూసారా కాలు అలాగే వెళ్ళి కుళ్ళిపోయింది. మనుషులైతే ఎవరికైనా చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకుంటాయండి పాపం అట్లా బాధ. నాకు గొప్ప దుఃఖం వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోస్ చూడట్లేదండి, షార్ట్సే చూస్తున్నారు. వీడియోస్ కూడా దయచేసి అందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏమంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి మీ సహకారం విషయంలో కోరుకుంటున్నాను, అర్థం చేసుకోండి. ఇలాంటి మూగజీవుల విషయంలోనే మనం తీసుకునే చొరవ మీదే డిపెండ్ అయి ఉంటుంది వాటి జీవితం. అవి బతకాలా లేకపోతే ఉండాలా ఏంటి అనేది. ఎంత దుఃఖం వచ్చిందండి పాపం దానికి. ఎవ్వరికీ చెప్పుకోలేదు. మనుషుల్ని పట్టించుకోలేని రోజుల్లో మనలాంటి ఒక మనిషి వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదండి. సపోర్ట్ చేసి నన్ను కొంచెం ముందుకు నడిపించండి దయచేసి. ఇలాంటి వాటికి వాటికి మనం సహాయం చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నాతో పాటు వెనకాల నాకు కొంచెం సపోర్ట్ చేయండి చాలు, నేను చూసుకుంటాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.